సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తలుచుకుంటే కోర్టులైనా ఈజీగా మోసం చేయొచ్చా? అది సామాన్యుడికి సాధ్యం కాకపోవచ్చు, కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంత ఈజీగా ఏమార్చవచ్చు అనే దానికి ఒక ఉదంతం ఈ ఉదాహరణ. బోరగడ్డ అనిల్కి సంబంధించి బెయిల్ తీసుకునే క్రమంలో ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారనేది ఇప్పుడు ప్రధానమైన అభియోగం. అయితే ఇవి ఫేక్ సర్టిఫికేట్లు అని తేల్చే లోపే ఆయన రిలీజ్ అయ్యారు. ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి ఉంది. అసలు ఈ ఉదంతంలో ఏం జరిగింది, ఈ వ్యవహారం కనుక ఉన్నది ఎవరు? సార్ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. బోరగడ్డ అనిల్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లోనే జరిగినట్టుంది. అక్టోబర్లో జరిగింది. అంటే దాదాపుగా ఆయన ఇప్పుడు ఒక 5-6 నెలలు జైల్లోనే ఉన్నట్టుకున్నారు. ఇది నడుస్తా ఉంది సర్కిల్ లాగా. కానీ బెయిల్ వచ్చింది అన్న విషయం కంటే కూడా బెయిల్ తీసుకున్న విధానం షాకింగ్ గా అనిపిస్తుంది. ఏంటి అసలు ఇందులో వాస్తవాలు ఏంటి? కోర్టులను అంత ఈజీగా బురిడి కొట్టించవచ్చా? ఈ కేసులో క్రిమినల్ ఇంటెన్షన్ ఈజ్ దేర్. అంటే మోసపూరితమైన కుట్ర. ఎవరిని జడ్జిని చేశారు, బెయిల్ న్యాయ వ్యవస్థ మొత్తాన్ని చేశారు, ప్రజలను కూడా చేసినట్టే. ఇప్పుడు ఆయన రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. 10 నిమిషాలు జగనన్న ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పవన్ లేపేసేస్తానన్నాడు. అంటే పరుష పదజాలంతో వ్యక్తిగత హననం చేయడంలో సిద్ధహస్తుడు. పోసానికి ఎట్లయితే 14 కేసులు తిరుగుతున్నాడో ఇదే 14 కేసులు బోరగడ్డ అనిల్ మీద కూడా ఉన్నాయి. ఆయన్ని రాజ్యాంగ శక్తి అని పిలుస్తారు. రౌడీ షీటర్గా అరండల్పట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ చేసింది మనకు తెలుసు. సరే, కూటమి వచ్చిన తర్వాత ఏదైనా కానీ అక్టోబర్లో అరెస్ట్ చేశారు సార్. రిమాండ్ పంపించారు రాజమండ్రి జైలుకి. దాదాపు ఫిబ్రవరి 15 దాకా ఆల్మోస్ట్ 100 రోజుల పైనే, 100 రోజుల పైనే జైల్లోనే ఉన్నాడు. ఫిబ్రవరి 15కి ఎలా బెయిల్ వచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్న. ఎందుకు వచ్చింది? తన తల్లి పద్మావతికి నేను దగ్గరున్నాను, ఊపిరితిత్తులు తర్వాత గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతుందని చెప్పేసి హైకోర్టుకి చెప్తే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనేది ఉంటుంది ఖైదీకైనా ఎవరికైనా. ఉన్న ఇదిలో దాదాపు ఆల్మోస్ట్ 100 రోజుల పైన జైల్లో ఉన్న ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో ఆ జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు పేరు చెప్పారు. ఆయన బెయిల్ ఇచ్చారు. అది కూడా ఏంటి, 15 రోజులు ఫిబ్రవరి ఎండింగ్, ఫిబ్రవరి 15 బెయిల్ ఇచ్చారు. ఫిబ్రవరి 28 సాయంత్రం 5 రాజమండ్రి జైలు సూపరింటెండెంట్కి హాజరవ్వాలి వచ్చేసి. ఏం చేశాడు? మళ్ళీ వచ్చేసి హాజరయ్యాడు. అయిన తర్వాత మళ్ళీ మార్చి 1న ఇంకొక పిటిషన్. మా అమ్మ సీరియస్గా ఉంది, డాక్టర్ రాఘవ శర్మ గారు అని చెప్పి ప్రముఖ కార్డియాలజిస్ట్, లలిత హాస్పిటల్ గుంటూరు, ఆయన సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి చూపించి, లేకపోతే వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెన్నైలో నేను ఉండాలని చెప్పేసి మళ్ళీ 15 రోజులు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా మీడియా కానీ అధికార పార్టీ కానీ ఎవరికి తెలియదు. నిన్న వచ్చేదాకా ఎవరికి తెలియదు. అంటే ఏంటి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి సార్? అన్ని వ్యవస్థల్ని వీళ్ళు మేనేజ్ చేయడంలో దిట్ట అనేది మనకు గత 5 సంవత్సరాలు అర్థమైంది. ఇప్పుడు అధికారం లేకపోయినా కానీ అవునండి, అధికారుల్ని కంట్రోల్లో పెట్టాలి. అధికారులు హైకోర్టు ఇప్పుడు ఈ బెయిల్ వచ్చింది కూడా లోకల్ కోర్టు కాదు, హైకోర్టు స్థాయిలో. ఇది చాలా నేరం అండి, ఇది చాలా నేరం. ఎందుకంటే కింద స్థాయిలో లోకల్ సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఇవన్నీ కాకుండా హైకోర్టు అనేది న్యాయం కోసం వస్తారు. మీరు హైకోర్టు జడ్జిని మోసం చేశారంటే, ఇక్కడ బిర్యానీ తినిపించినందుకు 4-5 సస్పెండ్ అయ్యారు, 6 సస్పెండ్ అయ్యారు. తన మేనల్లుడితో సరస్సల్లాపాలు అన్నట్టుగా బెడ్ వేసుకొని ఆయనకి అరండల్పేట పోలీస్ స్టేషన్ ఇచ్చినందుకు అక్కడ 2 సస్పెండ్ అయ్యారు. అంటే మీరు అన్నట్టు వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేస్తారో మనం చూడాలి. ఇతను బయటికి రాకుండా జైల్లోనూ ఉండి శిక్ష అనుభవించాల్సిన వ్యక్తులు సార్. ఇతను కూడా వచ్చి తల్లి పేరుతో, తల్లి ఆరోగ్యం లేదు అని చెప్పి డాక్టర్ రాఘవ శర్మ సర్టిఫికేట్ అంటే అపోలో హాస్పిటల్ సందర్శించారు ఈ పోలీసులు. ఇప్పుడు ఏంటి, వేరే ప్లేసులో ఇక్కడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అంట. ఇప్పుడు 11వ తారీఖు హాజరవ్వాలి. అంటే మళ్ళీ 2వసారి కూడా బెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకుంది కూడా తెలియదు. అంటే 11వ తారీఖు హాజరవుతాడా లేదా? ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. అసలు సర్టిఫికేట్ అసలు ఇచ్చారా లేదని లలిత హాస్పిటల్కి వెళ్ళారు పోలీసులు. దేశంలో ఉన్నాడంటారా? అదే దేశం ఇప్పుడు ఈజీగా తప్పించుకోగలిగిన. ఇప్పుడు రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడి మేము ఏది మాట్లాడి కాలు మీద కాలు వేసుకొని మొత్తం లేపేస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు బోరగడ్డ అనిల్. వాళ్ళ ఆవిడ కూడా అన్యాయంగా మా ఆయన్ని తీసుకెళ్లారని చెప్పి ఆ రోజు ఆవేదన వ్యక్తం చేసింది, ఎట్లయితే వంశీ గారి భార్య అన్నట్టుగా. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు, ఎట్లా ప్రభుత్వాన్ని మోసం చేశాడు? చివరికి లలిత హాస్పిటల్కి వెళ్తే పోలీసులు అంతా ఎంక్వైరీ చేస్తే మేము సర్టిఫికేట్ ఇవ్వలేదు, మా దగ్గర అసలు వాళ్ళ అమ్మని తీసుకురాలేదని చెప్పి చెప్పేశారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మోసం చేసినట్టుగా, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్టే కదా. మరి వీళ్ళు ఏమంటారు? వైసీపీ నాయకులకి ఆయన కొన్ని వర్గాలకు ఇన్స్పిరేషన్. అంటే ఇలా కూడా చేయొచ్చా? ఇప్పుడు పోలీసులు, వైద్య సిబ్బంది, కోర్టులు, ప్రభుత్వం
అవును. ఇన్నిటిని బురిడి కొట్టించి జైల్లో ఉన్నటువంటి ఒక రిమాండ్ ఖైదీ ఇంత స్క్రీన్ ప్లే నడిపించగలిగారంటే అంటే ఎవరు ఆయన సహకరిస్తారు? వెనక వైసీపీ సపోర్ట్ లేకపోతే ఎట్లా వెళ్తాడు ముందుకి? వైసీపీ అధికారులు రావడానికి ఆయన 5 సంవత్సరాల్లో జగన్ గారిని ఒక మాట అంటే అసలు విరుచుకుపడే బోరగడ్డ అనిల్ ఇప్పుడు అన్నిటికీ వెనకుండి ప్రోత్సహిస్తుంది వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన్ని పలకరించడానికి ఆ జైలుకి పోకపోవచ్చు, కానీ వెనక మొత్తం లీగల్ సహాయం చేసింది వీళ్ళే కదా. కాకపోతే ఎందుకు లేకపోతే ఆయనకు బిర్యానీ ఎట్లా తినిపిస్తారు? అరండర్పూర్ పోలీస్ స్టేషన్లో బెడ్ ఎట్లా ఏర్పాటు చేస్తారు సార్? ఇవన్నీ సీసీ కెమెరాలు వచ్చేసినాయి కదా. ఇకపోతే ఇది మాత్రం తీవ్ర నేరం. హైకోర్టుని ఇంతకుముందు ఎవరు కూడా ఇలా మోసం చేయాల. నకిలీ సర్టిఫికేట్ ఇది కనుక తేలితే ఇంకా ఎంక్వైరీ చేసి రాఘవ శర్మ హార్ట్ స్పెషలిస్టు, ఈమెకి ఊపిరితిత్తుల సమస్యలు బాధపడుతున్నారు, ఆ హాస్పిటల్ అసలు ట్రీట్మెంట్ తీసుకోలేదని ఇప్పుడు చెప్పారు. కాబట్టి హైకోర్టును మోసం చేసినట్టు ఇంకో కేసు కూడా ఇప్పుడు ఎగ్జామిన్ చేసేటప్పుడు ఊపిరితిత్తుల సమస్య ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ సర్టిఫికేట్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే బేసిక్ ఇది ఉంటుంది కదా న్యాయ వ్యవస్థలో కూడా. అడ్వకేట్స్ కానీ ఇప్పుడు ఈ అడ్వకేట్ సబ్మిట్ చేస్తే అవతల అడ్వకేట్ అయినా కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు అంతా కూడా ఇంత లూప్ హోల్స్ ఎందుకు ఉన్నాయి? ఇక్కడ అడిషనల్ గవర్నమెంట్ ప్లేడర్ ఉంటారు, గవర్నమెంట్ ప్లేడర్ అబ్జెక్షన్ రేజ్ చేయాలా, అవతల ఆయన కూడా అది ఆలోచించాలి. అదే ఇక్కడ ఆయన ఏం చేసినట్టు ఆయన కూడా మొత్తం అంతా కూడా కొల్లీడ్ అయ్యారా? డెఫినెట్ గా వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలా. అసలు ప్రభుత్వానికి కూడా తెలియకుండా వీళ్ళు ఎత్తను రెండోసారి, ఒకసారి అయితే వచ్చాడండి ఇప్పుడు 15 రోజులు వాళ్ళ తల్లి కోసం, రెండోసారి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని ఇంకో 15 రోజులు ఎట్లా పొడిగించుకున్నారు? మార్చి 11 దాకా ఎందుకు ఎలా తీసుకురాగలిగాడు? ఈ 11 దాకా ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఎక్కడున్నాడో, దేశంలో ఉన్నాడా, దేశ సరిహద్దు దాటాడా. ఒకవేళ ఇదే జరిగితే కనుక మార్చి 11 కనుక రాలేకపోతే డెఫినెట్గా దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా సీరియస్ ఎంక్వైరీ ఉంటుంది. హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి ఇతనికి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మీద కనుచూపు మేరలో రాబోయే 2-3 నెలలు బెయిల్ వచ్చే అవకాశాలు లేదు. ఇప్పుడు అన్నింటిలో బెయిల్ వచ్చినా ఇక్కడ ఆయనకి ఎక్కడ ఆగుతుంది? అనంతపురంలో ఇంకా బెయిల్ రాలేదన్నమాట. అనంతపురం కేసులో ఏదైతే 14 కేసులు ఉన్నాయి. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ దేశ సరిహద్దు దాటినా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరిగింది, దీని వెనక ఎట్లా వచ్చింది, దీన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు కుట్ర దాగి ఉందనేది తెలవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ప్రభుత్వం మారినా కానీ వ్యవస్థలు మాత్రం మరొకరి చేతిలో ఉన్నాయనేటువంటి సంకేతాలు మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి. బోరగడ్డ అనిల్ బెయిల్ తీసుకున్నటువంటి అంశం నకిలీ సర్టిఫికేట్ అనేటువంటి వివాదం. వీటిని కోర్టులు చాలా సీరియస్గా కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. వ్యవస్థలతో పాటు కోర్టును కూడా మోసగించారు కాబట్టి దీనిపైన సీరియస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన ఎక్కడున్నా కానీ పట్టుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 11వ తేదీన ఆయన బెయిల్ కండిషన్స్ పూర్తయి అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. జైలుకి అటెండ్ అవుతారా లేదా దీనిపైన మొత్తం ఆధారపడి ఉంది. ఈ లోపే ఆయన ఎక్కడున్నారనేది ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తారా వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.